చెదబట్టి కట్ట కింద పెద్ద పులి మీద కూర్చున్నవే గండిపేట గండి మైసమ్మ గుడి నిండా నీకు పూజలే గండిపేట గండి మైసమ్మ కొండమిది ఎత్తు తొట్టెలెత్తి తడి ఈత కళ్ళు సగబోస్తమే గండిపేట గండి మైసమ్మ చేసినము నిండు సేవలే గండిపేట గండి మైసమ్మ సత్తులుసిగా లుగుతున్నరే పోతారాజులు ఆడుతున్నరే గండిపేట గండి మైసమ్మో గండాలు బాబు గండా దీపం పెట్టినమమ్మో దండాలు నీకు గండిపేట గండి మైసమ్మో గండాలు బాబు గండా దీపం పెట్టినమమ్మో దండాలు నీకు ప్రతి చెదవటి కట్ట కింద పెద్ద పులి మీద కూర్చున్నవే గండిపేట గండి మైసమ్మ గుడి నిండా నీకు పూజలే గండిపేట గండి మైసమ్మ మాసము వచ్చినదమ్మా ఐతారము బోనలేనమ్మా ఆదిశక్తి వై కొనున్నవమ్మా అందాల రూపము చూసినవమ్మా ఆషాఢ మాసము వచ్చినదమ్మా ఐతారము బోనలేనమ్మా ఆదిశక్తి వై కొనున్నవమ్మా అందాల రూపము చూపినవమ్మా చూడు టప్పుల మూత కొడి పుంజుల కోత చూరు జాతర ఏట మెగా పొత్తుల యాట నరసింహ మహేశ్వరు నీకు నిజ భక్తులే గండిపేట గండి మైసమ్మో సల్లంగా తోడు గుండెల్లో గుడి కట్టినారమ్మో గిరివంశపోలు గండిపేట గండి మైసమ్మో సల్లంగా తోడు గుండెల్లో గుడి కట్టినారమ్మో గిరివంశపోలు ప్రతి చెదవటి కట్ట కింద పెద్ద పులి మీద కూర్చున్నవే గండిపేట గండి మైసమ్మ గుడి నిండా నీకు పూజలే గండిపేట గండి మైసమ్మ పట్టు చీరే సరలు నీకు రంగు మట్టి గాజులే నరసింహ నీకు దాసుడే నిన్ను అసలు మరవడే పట్టు చీరే సరలు నీకు రంగు మట్టి గాజులే నరసింహ నీకు దాసుడే నిన్ను అసలు మరవడే తెల్లని గవల దండ కళ్ళకు మువ్వలు నిండా ఉండవే మాకు అండ కాపాడు ఏమి కాకుండా మహేశ్వరు నిన్ను నమ్మెను గుండెల్లోన గుడి కట్టెను గండిపేట గండి మైసమ్మో ఘనమైన తల్లి అండగుండా రావే మైసమ్మో మా కల్పవల్లి గండిపేట గండి మైసమ్మో ఘనమైన తల్లి అండగుండా రావే మైసమ్మో మా కల్పవల్లి ప్రతి చెదవటి కట్ట కింద పెద్ద పులి మీద కూర్చున్నవే గండిపేట గండి మైసమ్మ గుడి నిండా నీకు పూజలే గండిపేట గండి మైసమ్మ కోటి భక్తులు కట్టినారు నీకు ముడుపులు మొక్కినారులే మొక్కులు తీర్చవమ్మ మా బాధలు కోరినారు కోటి భక్తులు కట్టినారు నీకు ముడుపులు మొక్కినారులే మొక్కులు తీర్చవమ్మ మా బాధలు కొబ్బరికాయలు కొట్టి గుమ్మడికాయలు తిప్పి కుక్కిల పొగలు నింపి దీపాలనే వెలిగించి నరసింహకు శక్తివే మహేశ్వరు భక్తివే గండిపేట గండి మైసమ్మో ముత్తైదువమ్మ గడియ గడియ వేడుక నీకమ్మో కరుణించవమ్మ గండిపేట గండి మైసమ్మో ముత్తైదువమ్మ గడియ గడియ వేడుక నీకమ్మో కరుణించవమ్మ ప్రతి చెదవటి కట్ట కింద పెద్ద పులి మీద కూర్చున్నవే గండిపేట గండి మైసమ్మ గుడి నిండా నీకు పూజలే గండిపేట గండి మైసమ్మ గండిపేట గండమ్మో దండం పెడతాను నిండమ్మా కట్టదాక నిండమ్మో మా కడుపు నిండమ్మా గండిపేట గండమ్మో నీకు దండం పెడతా నిండమ్మా కట్టదాకా నిండు కళ్ళ మీద పడతా కడుపు నిండమ్మో గండిపేట గండమ్మో నీకు దండం పడతా నిండమ్మా కట్టదాకా నిండు కళ్ళ మీద పడతా కడుపు నిండమ్మో గండమ్మో
కాచర్ల చెట్లు గుట్టలు తేలే బయలో పాలన్నీ బండారాలు తేలే నిలులే కాచర్ల చెట్లు గుట్టలు తేలే బయలో పాలన్నీ బండారాలు తేలే పశువుల పక్కాల బొక్కాలన్నీ తేలే పశువుల పక్కాల బొక్కాలన్నీ తేలే నీ చోళ్ళ చెట్లు గుట్టారాలన్నీ తేలే అమ్మ గండి పేట గండమ్మో నీకు దండం పెడతా నిండమ్మా కట్టాతా కానిండో కాళ్ళ మీద పడతా కడుపు నిండా నిండమ్మో నల్లకడ ఆడోళ్ళు రైలంతా లైను కట్టి బిందె మీద బిందె బిగిచ్చి పెట్టుకుంటూ నల్లకడ ఆడోళ్ళు రైలంతా లైను కట్టి బిందె మీద బిందె బిగిచ్చి పెట్టుకుంటూ కుండ మీద కుండ కూదిచ్చి పెట్టుకుంటూ నీళ్ళు జాలక వాళ్ళు నిష్ఠూరా మాడుకుంటూ నీళ్ళు జాలక వాళ్ళు నిష్ఠూరా మాడుకొని జొట్లూసులను పట్టుగా కొట్లాడి రోయమ్మో అమ్మ గండి పేట గండమ్మో నీకు దండం పెడతా నిండమ్మా కట్టాతా కానిండో కాళ్ళ మీద పడతా కడుపు నిండా నిండమ్మో కొలు నీళ్ళతోనో కూరండో కొన్నాము బురద నీళ్ళతోనో బొవ్వండు కొన్నాము కొలు నీళ్ళతోనో కూరండు కొన్నాము బురద నీళ్ళతోనో బొవ్వండు కొన్నాము చెత నీళ్ళతోనో చెయ్యగడు కొన్నాము చెత నీళ్ళతోనో చెయ్యగడు కొన్నాము బోరింగు నీళ్ళతో భోంచేసినామమ్మో అమ్మ గండి పేట గండమ్మో నీకు దండం పెడతా నిండమ్మా కట్టాతా కానిండో కాళ్ళ మీద పడతా కడుపు నిండా నిండమ్మో కొత్త కుండను తెచ్చి కుంకుమ బొట్లు పెట్టి పచ్చి కుండను తెచ్చి పసుపు బొట్లను పెట్టి కొత్త కుండను తెచ్చి కుంకుమ బొట్లు పెట్టి పచ్చి కుండను తెచ్చి పసుపు బొట్లను పెట్టి ఎడ 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 తోడా ఎడ 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 తోడా బొనం చేతిమ్మ తల్లి ఓ బొన్నమ్మ తల్లి ఫోన్ చేయగరావే ఓ గండమ్మ తల్లి బొనం చేతిమ్మ తల్లి ఓ గండమ్మ తల్లి ఫోన్ చేయగరావే ఓ గండమ్మ తల్లి గండి పేట గండమ్మో నీకు దండం పెడతా నిండమ్మా కట్టాతా కానిండో కాళ్ళ మీద పడతా కడుపు నిండా నిండమ్మో గండి పేట గండమ్మో నీకు దండం పెడతా నిండమ్మా కట్టాతా కానిండో కాళ్ళ మీద పడతా కడుపు నిండా నిండమ్మో కట్టాతా కానిండో కాళ్ళ మీద పడతా కడుపు నిండా నిండమ్మో గండి పేట గండి మైసమ్మ తల్లి మా ఊరు మావాడ సల్లంగా ఉండాలని నీకు చూడు బోనం తీసుకొని మా పిల్ల చెల్లెల్ని వెంట తీసుకొని నీకు కన్న చూడాలని వచ్చాము మమ్మల్ని సల్లంగా చూడు మైసమ్మ తల్లి DJ Shoban, DJ Shoban, DJ Shoban, DJ Shoban. Work it,
DJ Shoban. త్రిశూలమెకు పెట్టినవమా దున్నపోతు సుబ్బి పెట్టినవమా త్రిశూలమెకు పెట్టినవమా దున్నపోతు సుబ్బి పెట్టినవమా కోడెన గొల్ల పట్టినవమా ఇరగొల్లగా సుట్టినవమా కోడెన గొల్ల పట్టినవమా ఇరగొల్లగా సుట్టినవమా రుద్రరూపం నీవు రుద్రరూపం నీవు రుద్రరూపం ఎత్తినవమో గండిపేటగండి మైసమ్మ నీవు రుద్రరూపం ఎత్తినవమో గండిపేటగండి మైసమ్మ DJ Shoban. పుట్టలోన నీవు పుట్టలోన నీవు పుట్టలోన పుట్టినవమో గండిపేటగండి మైసమ్మ నీవు పుట్టలోన పుట్టినవమో గండిపేటగండి మైసమ్మ భూమండలము చుట్టినవమా చేతిలో చక్రము పట్టినవమా భూమండలము చుట్టినవమా చేతిలో చక్రము పట్టినవమా ఊరూరా నిచ్చినవమా భక్తుల భారము ఎత్తినవమా ఊరూరా నిచ్చినవమా భక్తుల భారము ఎత్తినవమా చిత్రకన్ను నీవు చిత్రకన్ను నీవు చిత్రకన్ను విప్పినవమో గండిపేటగండి మైసమ్మ నీవు చిత్రకన్ను విప్పినవమో గండిపేటగండి మైసమ్మ జోడువనంతో వచ్చినమమ్మ వడవలు నీకు తెచ్చినమమ్మ జోడువనంతో వచ్చినమమ్మ వడవలు నీకు తెచ్చినమమ్మ పసుపు కుంకుమ ఇచ్చేదమమ్మ మా ఊరు సల్లంగా చూడమయమ్మ పసుపు కుంకుమ ఇచ్చేదమమ్మ మా ఊరు సల్లంగా చూడమయమ్మ DJ Shoban. కష్టాలని మా కష్టాలని మా కష్టాలని తెచ్చరావమ్మో గండిపేటగండి మైసమ్మ కష్టాలని తెచ్చరావమ్మో గండిపేటగండి మైసమ్మ జనాల దయ గలగల తల్లి చెరువులు కోలని నిండాల తల్లి జనాల దయ గలగల తల్లి చెరువులు కోలని నిండాల తల్లి వాడి పంట సగా గుండాల తల్లి నీ పేరు ఇంటిట నిలవాల తల్లి వాడి పంట సగా గుండాల తల్లి నీ పేరు ఇంటిట నిలవాల తల్లి DJ Shoban. ముక్కులని మా ముక్కులని మా ముక్కులని ఎన్నుకోవమ్మో గండిపేటగండి మైసమ్మ ముక్కులని ఎన్నుకోవమ్మో గండిపేటగండి మైసమ్మ కత్తులు పల్లెము చేతబట్టి చుట్టుల తలలో మలగటి కత్తులు పల్లెము చేతబట్టి చుట్టుల తలలో మలగటి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినవమ్మో గండిపేటగండి మైసమ్మ పెద్ద పులి నెక్కినవమ్మో గండిపేటగండి మైసమ్మ కత్తులు పల్లెము చేతబట్టి చుట్టుల తలలో మలగటి కత్తులు పల్లెము చేతబట్టి చుట్టుల తలలో మలగటి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినవమ్మో గండిపేటగండి మైసమ్మ నువ్వు పెద్ద పులి నెక్కినవమ్మో గండిపేటగండి మైసమ్మ DJ Shoban. గండిపేట గండమ్మో దండం పెడతాను నిండమ్మా కట్టదాక నిండమ్మో మా కడుపు నిండమ్మా గండిపేట గండమ్మో నీకు దండం పెడతా నిండమ్మా కట్టదాక నిండు కళ్ళ మీద పడతా కడుపు నిండమ్మో గండిపేట గండమ్మో నీకు దండం పెడతా నిండమ్మా కట్టదాక నిండు కళ్ళ మీద పడతా కడుపు నిండమ్మో గండమ్మో గండమ్మ గండిపేట గండమ్మో నీకు దండం పెడతా నిండమ్మా కట్టదాకా
గండి పేట గండమ్మో నీకు దండం పెడతా నిండమ్మా కట్టాతా నిండు కాళ్ళ మీద పడతా కడుపు నిండా నిండమ్మో నల్లకడ ఆడోళ్ళు రైలంతా లైను బట్టి బిందె మీద బిందె బిగించి పెట్టుకుంటూ నల్లకడ ఆడోళ్ళు రైలంతా లైను బట్టి బిందె మీద బిందె బిగించి పెట్టుకుంటూ కుండ మీద కుండ కూదిచి పెట్టుకుంటూ నీళ్ళు జాలక వాళ్ళు నిట్టోదా మాడుకుంటూ జాలక వాళ్ళు నిట్టోదా మాడుకొని చూసులను పట్టుగా కొట్టాడి రోయమ్మో అమ్మ గండి పేట గండమ్మో నీకు దండం పెడతా నిండమ్మా కట్టాదా నిండు కాళ్ళ మీద పడతా కడుపు నిండా నిండమ్మో పులు నీళ్ళతోనూ కూరండో కొన్నాము బురద నీళ్ళతోనూ పువ్వండు కొన్నాము పులు నీళ్ళతోనూ కూరండో కొన్నాము బురద నీళ్ళతోనూ పువ్వండు కొన్నాము చెత నీళ్ళతోనూ చెయ్యగడు కొన్నాము చెత నీళ్ళతోనూ చెయ్యగడు కొన్నాము కోరింగు నీళ్ళతో పోసేసినామమ్మో అమ్మ గండి పేట గండమ్మో నీకు దండం పెడతా నిండమ్మా కట్టాదా నిండు కాళ్ళ మీద పడతా కడుపు నిండా నిండమ్మో కొత్త కుండను తెచ్చి కుంకుమ బొట్లు పెట్టి పచ్చి కుండను తెచ్చి పసుపు బొట్లను పెట్టి కొత్త కుండను తెచ్చి కుంకుమ బొట్లు పెట్టి పచ్చి కుండను తెచ్చి పసుపు బొట్లను పెట్టి ఎడ ఎడ ఆడతోడా ఎడ ఎడ ఆడతోడా బొనం చేతిమి తల్లి ఓ బొన్నమ్మ తల్లి ఫోన్ చేయగలవే ఓ గండమ్మ తల్లి బొనం చేతిమి తల్లి ఓ గండమ్మ తల్లి ఫోన్ చేయగలవే ఓ గండమ్మ జై బోలో గండి మైసమ్మ తల్లికి జై బోలో మైసి గండి మైసమ్మ తల్లికి జై బోలో జుబ్లీస్ పెద్దమ్మ తల్లికి జై బోలో కోటగుట్ట మైసమ్మ తల్లికి మాయాదారి మైసమ్ము మైసమ్మ మనము మైసారం పోదామే మైసమ్మ మాయాదారి మైసమ్ము మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ మాయాదారి మైసమ్ము మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ 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 నన్ను కాబరబెట్టి గయపుగాకే మైసమ్మ జర పరేషాని చెయ్యకే మైసమ్మ మాయాదారి మైసమ్ము మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ పొద్దుగల్ల ఎవడి ముఖము చూశాను పొద్దుగల్ల ఎవడి ముఖము చూశాను పొలమును దున్నుతుంటే మైసమ్మో ఓ మైసమ్మ నేను పొలము దున్నుతుంటే నీ మైసమ్మ నాకు
నాకు బంగారమే దొరికినే మైసమ్మ నేను పొలము దున్నుతుంటేనే మైసమ్మ నాకు బంగారము దొరికినే మైసమ్మ ఓ మైసమ్మ 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 నన్ను కాబరబెట్టి గయపుగాకే మైసమ్మ జర పరేషాని చెయ్యకే మైసమ్మ మాయాదారి మైసమ్మో మైసమ్మ మైసారం పోదామే మైసమ్మ పెదపట్నం పోయి పట్టుకోక తెస్తానే కోకకు తగ్గ అంచు రవికనే తెస్తానే మైసమ్మో ఓ మైసమ్మ నీకు 10 గజాల మలుపులే మైసమ్మో తెచ్చి కొప్పు నిండా పెడతానే మైసమ్మ నీకు 10 గజాల మలుపులే మైసమ్మ తెచ్చి కొప్పు నిండా పెడతానే మైసమ్మ ఓ మైసమ్మ 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 నన్ను కాబరబెట్టి గయపుగాకే మైసమ్మ జరా పరేషాని చెయ్యగే మైసమ్మ నన్ను కాబరబెట్టి గయపుగాకే మైసమ్మ జరా పరేషాని చెయ్యగే మైసమ్మ ఓ మైసమ్మ 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 నన్ను కాబరబెట్టి గయపుగాకే మైసమ్మ జరా పరేషాని చెయ్యగే మైసమ్మ మాయాదారి మైసమ్మ మైసమ్మ జరా బంగారం పోదామే మైసమ్మ మాయాదారి మైసమ్మ మైసమ్మ మైసారం పోదామే మైసమ్మ మాయాదారి మైసమ్మ. ఈరోజు 10వ తరగతి 33 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు గండిపేటలో ఇవాళ 10వ తరగతి విద్యార్థులు అందరం ఇక్కడికి వచ్చి ఈరోజు దావత్ చేసుకుంటున్నాం. అందరం ఇక్కడ మన ఏడుపేల దుర్గామాత దగ్గరికి వెళ్ళినాము. అక్కడ నెక్స్ట్ ఇక్కడ అమ్మవారికి ముట్టుకొని ఇక్కడ మనం ఫంక్షన్ చేసుకుందాం మనం అందరం నిర్ణయించుకున్నాము. కాబట్టి అందరం ఒక 100 మందికి వచ్చి ఈ రోజు ఇక్కడ ఫంక్షన్ చేసుకుందామని అందరం వచ్చాము. ఈరోజు ఇంకా చాలా మంది వచ్చేటన్నారు. జై బోలో గండి మైసమ్మ తల్లికి. మైసారం పోదామే మైసమ్మ పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులి పెద్ద పులి లెక్క కొట్టివిరో పెమ్మణ బత్తలు కొట్టయిరో నువ్వు పెద్ద పులి లెక్క కొట్టివిరో పెమ్మణ బత్తలు కొట్టయిరో. పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులి పెద్ద పులి లెక్క కొట్టివిరో పెమ్మణ బత్తలు కొట్టయిరో నువ్వు పెద్ద పులి లెక్క కొట్టివిరో పెమ్మణ బత్తలు కొట్టయిరో.
Bye.
గంగిపేట గంగమ్మో నీకు దండం పెడతానమ్మా పెట్టాగానేందో కళ్ళ మీద పడతా కడుపు నిండా నిండమ్మో గంగిపేట గంగమ్మో నీకు దండం పెడతానమ్మా పెట్టాగానేందో కళ్ళ మీద పడతా కడుపు నిండా నిండమ్మో గంగమ్మో పోటీ పడతారు రో నీకు పెద్ద పుల్లి పట్టం పెడతారు రో పిల్లనికి పోటీ పడతారు రో
సిగబెచ్చు సూపర్ రంగా చల్ మోహన్ రంగా 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 చిన్నకి సామి రంగా సిగబెచ్చు సూపర్ రంగా చల్ మోహన్ మాట్లాడమని చెప్పి నువ్వు మాట్లాడు గణేష్ నీకు ఎట్లా రావాలి ఎట్లా అనిపించింది ఒకప్పుడు చిన్నపిల్లలు 33 సంవత్సరాల తర్వాత మళ్ళీ గడిపేటలో కలుసుకొని ఈరోజు అమ్మవారికి బోనము సమర్పించి మళ్ళీ వాళ్ళు ఇక్కడ మేకల మీద అమ్మవారికి మొక్కుగా చెల్లించి అమ్మవారికి భోజనాలు సమర్పించిన తర్వాత అందరం ఇక్కడ భోజనాలు చేసుకున్నాము. అలాగే ఈరోజు అందరం ఇక్కడ ఒక 50 మందిని కలుసుకొని మంచి ఆట పాటలతో మంచి అందరం ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడు అందరం ముగించుకొని రేపు దీపావళి గడుపుకుంటాం అందరము. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళైతే ఎవరైనా మాట్లాడవచ్చు. అందరూ మాట్లాడితేనే బాగుంటుంది. 2 మాటలు నెక్స్ట్ ఎవరు మాట్లాడతారో మాట్లాడవచ్చు. ఏ చిన్న పేపర్ దొరికినా చదువుకునే కూర్చోండి. ఏది వచ్చిన ఒక మంచి మనిషి పెద్ద మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళొచ్చు ఏందని అతను మాట. ఈ రోజు నాకు 2 హాస్పిటల్లో కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే నా టంగే నా బలము, నా టంగే నా బలహీన. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒక బోర్డు జరుగుతుంది. ఎవడైతే 22 సంవత్సరాలు ఉంటాడో వాడు కూర్పులు, ఎవడైతే 25 సంవత్సరాలు ఉంటాడో వాడు లేజీ పీపుల్. ఎందుకంటే 3 సంవత్సరాలు ఏం చేసినాడు. ఒక 30 సంవత్సరాలు కూడా అది జరిగిపోయి మధ్యలో సంపాదించాలి. మరి 10 ఏళ్ళు నువ్వు ఏం చేసినావు. మేజర్ అంటే 18 సంవత్సరాలతో కూడా జాబ్ చేయవచ్చు. నువ్వు ఇన్ని రోజులు ఏం చేసినావు. సో ఇట్లాంటివన్నీ చేసుకుని వస్తున్నాను. రియల్లీ చెప్పాలంటే నా పిల్లల్ని మంచి డాక్టర్ చేద్దామని శంకర్పల్లి ఒక ల్యాండ్ కూడా తీసుకున్నాం, హాస్పిటల్ పెడదాం. అప్పుడు ఆలోచన వేరు. అయినా సహాయం చేద్దాం, నాకున్న కష్టాలు నాకు ఎంత అయితే అంత చేద్దాము. అయినా కొంచెం స్టాఫ్ శాలరీలు మెయింటైన్ చేయాలి కదా అని నేను స్కెచ్ చేసుకున్నాను. నిన్న 30 సంవత్సరాలు అనుభవం. ఎందుకంటే నిన్న మా దగ్గర రిసెప్షనిస్ట్ వాళ్ళ పాపకు బ్రెయిన్కి కూడా వచ్చింది. కేసు అయిపోయింది కాదు ఏజీ పెట్టింది అన్నాను. విఎఫ్ సెంటర్ న్యూరో సెంటర్, సిటీ న్యూరో సెంటర్ 3 లక్షలలో మొత్తం ఇంటికి పంపిస్తాను. ఇదే అక్కడ అది కాదని అంటే వాళ్ళు ఏదో అట్లాంటివి కూడా నేనేం చెప్తున్నా ఈ రోజు అంటే కొంచెం చెప్పుకో స్టేజ్ ఈ రోజు కద్దెపాటు రాసుకోవాలి కట్టుకోవచ్చు చెప్పుకుంటలేదు. ఏమనుకుంటారు నేనేమంటున్నాను మీకు ఇంతమంది ఇంత వాళ్ళే చెప్పాలి. మంచి ఆ రోజు మాట్లాడాలి. అందరూ మనం అనౌన్స్మెంట్ ఇవ్వకూడదు కానీ బట్ మనం ఏదో సాయం చేయాలని మాట్లాడాలి. అట్లాంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. నేను గమనించిన కొంతమంది. నేనేమంటున్నానంటే ఈ రెగ్యులారిటీ ఏదైతే ఉందో మనం మాట్లాడుతుంది వీక్లీ 1 సంవత్సరం కనుక్కొని నీకేమని చెప్పాలి నీకేమని చెప్పాలి ఇబ్బంది లక్షలు చేయకపోయినా వాళ్ళకి ఏదో చేసిన జనరల్ నిలబడితే కొంచెం బాగుంటుందని ఆలోచన. ఈరోజు ఆమె వచ్చేసి మనము ఈ కలెక్షన్ ఉంది. ఓన్లీ 1 అవర్ ఓన్లీ చూసిన వాళ్ళము కొంచెం సాయం ఇవ్వడానికి ప్రారంభం చెబుతున్నాం. ఓన్లీ ఇద్దరే. నేనేమంటే ఎవరికైనా కష్టం ఉందని తెలిస్తే వేరే కష్టాలు పరిచయం చేసుకోగలరు మొత్తం నీ పేరు నీ పేరు రజనీ. చిన్నప్పుడు స్కూల్ అయితే చిక్క పిల్లవ నుండి గడపడ చేసుకుంటాం. ఇలా గండిపేటకి వచ్చినావు కదా, మీకు ఎలా అనిపించింది, మంచిగా ఎట్లా అనిపించింది కొద్దిగా మాటలతో చెప్పాలి. మీకు కాదు మీకు కాదు మీకు అరే రామచంద్ర అనుకోవాలంటే
ఈ సంవత్సరంలో 2 సార్లు మీరు గెట్ టుగెదర్ పార్టీ ఎవరు చేయకుండా వచ్చు మన ఒక్కసారి 2 సార్లు చేశారు మీరు అందరూ. అది చాలా గ్రేట్ మీరు అందరూ. ఇంత మంది ఫోన్లో గ్యాదర్ చేసి రప్పించుకుంటే ఎంత గ్రేట్. పండగ సీజన్ నుండి కూడా ఇంతమంది వచ్చారు. అందరి గురించి ఆలోచించుకొని మీ అందరికి థ్యాంక్స్. నాకు మీ అందరిని చూసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ, చాలా ఎంజాయ్ చేసినా, చాలా హ్యాపీ. చిన్నపిల్లల ఇప్పుడు మన లింగంపల్లి మంజుల గారు పటన్ చెరువు మంజుల గారు చిక్కుల మంజుల మాట్లాడాలి. అలా గండిపేట మైసమ్మ దగ్గర చెప్పు బేట నీ పేరు చెప్పు. మైక్ అవసరం లేదు. గండిపేట వచ్చినందుకు నీ మాట కాదనుకుంటే నేను ఇక్కడికి వచ్చినందుకు ఎవరిని తిట్టొచ్చినావు? అన్న తిట్టొచ్చినావు. పండగప్పుడు ఎట్లా పెట్టుకున్నావు? అది ఎట్లా వచ్చింది కానీ బరాబర్ చెప్తా నేను వచ్చినందుకు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. గండిపేట వచ్చినందుకు ఎలా ఉంది మంజుల గారు? అలాగైతే రేపు నేను మా పని పూర్తి చేసుకోవాలి. హ్యాపీయా వచ్చినందుకు? అంత హ్యాపీ, మంచిగా ఎంజాయ్ చేసినావు. ఫుల్ ఎంజాయ్. పెట్టుకొని కూడా ఫ్రెండ్స్ కోసం వచ్చావు. సరస్వతి మేడం. నా పేరు సరస్వతి. నేను 1వ తరగతి నుండి 10th క్లాస్ వరకు చదువుకుంటాను. ఇక్కడ గండిపేట వచ్చినాక చాలా సంతోషంగా ఉంది. అందరు కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆనందకరమైన వాతావరణం. మీ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది. చాలా చాలా థ్యాంక్ యూ అందరికి. ఈ అరేంజ్మెంట్ చేసిన వాళ్ళందరికీ. యాక్టివ్ పర్సన్. ఇప్పుడు స్మైలింగ్గా అంటే నచ్చింది. ఎంత అది చాలా బాగా నచ్చింది. అటువంటి ఎందుకంటే నాకు తెలియదు. సీట్లా చూసి అదే అయితే స్పీచ్ ఇచ్చినప్పుడు మరిమరాలి అన్నాక ఆశ్చర్యపోయింది. అది గ్రేట్. టైమింగ్ ఉంటుంది కదా, కానీ 30 ఏళ్ళకి అయింది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఈ అరేంజ్మెంట్ చేసినందుకు మధ్యలోకి నిర్దేశాలకి అందరికీ కూడా సంతోషం. పేరు చెప్పాలి నువ్వు. పేరు చెప్తే మళ్ళీ నా పేరు చెప్పాలి. జ్ఞానదకి నేను ఇంటికి కొనుక్కాలట. చౌదరి కూడా ఓకే హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. అందరూ
మందరం ఉన్నాం అంతే అది ఊకే పెండింగ్ అవుతుందని చెప్పి పండగ అయినా నెక్స్ట్ కార్తీక మాసం ఇవన్నీ అడ్డం వస్తున్నాయని అన్ని సెట్ అవ్వలేని విధంగా కష్టంలో పెట్టుకున్నాం. అయినా ఈ ఫెస్టివల్ పెట్టుకొని ఇంతమంది వచ్చిర్రు, చాలా హ్యాపీ వచ్చినందుకు అందరం సంతోషంగా ఉన్నాము. చాలు ఈ చిన్ననాటి జ్ఞాపకాలు, చిన్నపిల్లల్లాగా ఆడుకోవడం ఇది బాగా నచ్చింది వచ్చినందుకు. హలో, నేను మా ఫ్రెండ్స్తో కలవడం చాలా నాకే హ్యాపీ. ఎందుకంటే 30 సంవత్సరాలు ఎక్కడ, 33 సంవత్సరాలు ఎక్కడ, మేము చదివింది ఎక్కడ. ఆ రోజులలో మాకు పెన్సిల్ లేకపోతే పేపర్ లేకపోతుండే, పేపర్ లేకపోతే పెన్సిల్ లేకపోతే. ఆ పీరియడ్లో మా అమ్మ మా నాయన ఒక డ్రెస్ కుట్టిస్తే ఒక 6 నెలల సార్కి మా వెనుక మొత్తం గీతలు పడుతుండే. అది చోటు కట్ చేసి ఎంత పేగులు లేపించి కూర వేసుకుని బ్యాగ్ పట్టి దొరికిస్తుంది. అంటే మా పరిస్థితి ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది, మా మనసుకి ఎంత, మా తల్లి ఎంత, మేము అంత బాధ తీసినాం. మా నాయన మా అమ్మ ఎట్లా జీవించారు, మమ్మల్ని ఎట్లా పైకి తీసుకొచ్చారు, ఎట్లా చదివించి ఇంతవరకు దాకా తీసుకొచ్చారు నాకు తెలుసు. ఎందుకంటే మా నాయన మా అమ్మ దగ్గర సచ్చినన్ని రోజులు మా నాయన ఇంకా ఉండి నేను మా ఇంట్లో నేను అంటే ఇంటి విషయం ఇక్కడ చెప్పొద్దు. మా నాయన ఇంకా నడిచి నేను నా 3 పెళ్లిళ్ళు చేయించిన మా నాయనతో. నడువునైనా నేను ఉన్నా, నువ్వు ఎన్ని టెన్షన్ తీసుకో అవసరం లేదు అని. లేదురా లక్షలు అప్పుడంటే నేనే అడిగించాను. లక్ష కాదు ఏం కాదే, నేను ఉన్నా కదా, నువ్వు నడువు ముంగట నేను ఎన్నుకుంటా అని చెప్పేసి ఇట్లా నడిపించి నేను కుటుంబాన్ని సర్వనాశనం చేయకుండా మంచిగా ఒక దారిలో తీసుకొని నడిచి నేను ఈ రోజు నా తమ్ములను, నా అక్క చెల్లెలను, నా బావాలను, నా పిల్లలను అందరినీ సక్కదించుకున్నా. నా స్కూల్ ఫ్రెండ్స్ ఈ రోజు 30 ఏళ్ళ తర్వాత వచ్చినందుకు నా స్కూల్ ఫ్రెండ్స్ మీద అంత హ్యాపీగా ఉండి నన్ను ఏ విషయం వచ్చినా, ఏ ఆపద కష్టం వచ్చినా, ఏ ఒక్కరికి మెసేజ్ పెట్టినా నాకు అందుబాటులో ఉంటుందని నాకు సంతోషిస్తున్నాను. నాకు అంత సంతోషం. నాకు ఎవరు లేరబ్బా, ఏదన్నా అందరం అంతే అయ్యంతనే సహాయం. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నాం. వచ్చిన వాళ్ళు టైం ఇచ్చి ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసినందుకు. ఇప్పుడు మనం పుట్టి పెరిగిన తర్వాత చదువుకొని 10వ తరగతి వరకు చదివి దగ్గరగా అందరికీ 50, 51, 52 ఉన్నప్పుడు 8 గంటల కంటే షేక్పేట్ నుండి దర్గా పోనీకి చాలా భయపడేవాళ్ళు. ఈ టైంలో అలాంటి బిల్డింగ్లు కట్టి దారి లేక రోడ్లు కానీ ఇంత మంది మనం ఇప్పుడు కలిసినప్పుడు చాలా సంతోషం. ఇంకో విషయం ఏంటంటే గ్రూప్ మనం చదువుకొని ఉన్నంత వరకు ఉన్న వాళ్ళందరికీ చాలా సంతోషం. లేని వాళ్ళకి అది ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ మెంబర్గా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మన ముత్యాల గారు చెప్పినట్టు, ముక్కుని చెప్పిన కష్టం వచ్చినప్పుడు నిలబడకుండా ఓన్లీ ఇట్లాంటి ప్రోగ్రామ్ పెట్టినప్పుడు వస్తాము మేము ఉంటామంటే కాదు. కానీ ఉన్న వాళ్ళకు ఆపద వచ్చినా మంచి వచ్చినా మేము ఉన్నామని ఒక ధైర్యం ఇచ్చి వాళ్ళని కూడా కొంచెం పైకి తెస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. ఇది కంటిన్యూ గా జరగాలని రెండామని మేము బతుకున్నా లేకున్నా మా పిల్లలకు మంచి లైఫ్ ఇచ్చి అరే మా డాడీ చదువుకుని స్కూల్ ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా, ఎంతమంది వెనుకకున్నారని యాద్ చేసుకుంటారని ఆ గండమ్మని నేను కోరుకుంటున్నాను. ఇది కంటిన్యూ గా జరగాలని గండమ్మని కోరుకుంటున్నాను. నేను ఒకటి చెప్పడం మర్చిపోయినా ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఆర్థిక పరిస్థితులు ఈరోజు చేస్తున్నామండి.
విద్యార్థులకు నా యొక్క ఉదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు 33 సంవత్సరం మనం 33 సంవత్సరాలు చేసాము. ఇక పాలన సందర్భంగా ఏం చేయాలి? నైట్ బ్యాచ్ 3వ సంవత్సరం గణపతిలో కృష్ణ అమ్మేటప్పుడు 25 లక్షల రూపాయలు ఎకరకు ఎక్కడ చేయాలన్నా ఇప్పుడు 35 కోట్లు కాదు 100 కోట్లు పెట్టేది ఉంటుంది అంటే